సాక్షి మరియు ఆంధ్రజ్యోతి కథనంపై డొంగురు వరుస గ్రామస్తులు ముక్త కంఠంతో ఖండించారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 8వ తేదీన 2 దినపత్రికలలో వచ్చిన వంటి కథనం ఏదైతే ఉందో అదంతా పూర్తిగా అవాస్తవమని, పూర్తి సమాచారంతో వ్రాస్తే మేము హర్షించేవాళ్లమని, సుస్థిరంగా ఉండే గ్రామంలో వారి రాతలతో కారు చిచ్చు రగల్చకూడదని హితవు పలికారు. మా గ్రామానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేశవరావు, సాలా, వసంతలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని తెలియపరిచారు. రామ మందిరం నిర్మాణానికి వాళ్ళిద్దరూ ఎంతగానో సహకరించారని తెలియపరిచారు. ఫిర్యాదురాలు కట్టుకున్న గుడిసె అది ప్రభుత్వ భూమిలో ఉన్నదని, ఆమెకు వేరే చోట, గ్రామస్తులంతా వేరే చోట గుడిసె నిర్మించి ఇస్తామని, ఆలయ మరియు గ్రామ అభివృద్ధికి సహకరించమని గ్రామస్తులు కోరగా, సాక్షి మరియు ఆంధ్రజ్యోతి విలేకరులు ప్రోద్బలంతో ఆమె మా గ్రామస్తులపై తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని వివరించారు. దీనంతటికీ కారణమైన సాక్షి మరియు ఆంధ్రజ్యోతి విలేకరులపై అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షాన పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులంతా ముక్త కంఠంతో తెలియజేశారు. మరి మా యొక్క విషయం అనేది మా యొక్క గ్రామానికి సంబంధించింది, మా యొక్క గ్రామ ప్రజలకు సంబంధించింది. ఇది పార్టీలకు కాదు, పార్టీ పరంగా వారు చేయట్లేదు. ఏదో సాక్షి వారు తప్పుడు ప్రచారం చేసి ఆ పార్టీ మీద వారు పార్టీ అనుసరించి వైపీ సీఎంకు అనుసరించి మాట్లాడుతున్నారని తప్పుడు కేసు పెట్టడం జరిగింది. మేము తప్పనిసరిగా సాక్షి యొక్క పత్రిక మేము ఖండిస్తున్నాము. మరి మీరు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. ఇది పార్టీ కాదు, పార్టీ పరంగా వారు రావట్లేదు. ఆంధ్రజ్యోతి మీడియా కూడా వాళ్ళకి మొత్తం అందరిని ఎంకరేజ్ చేయకుండా ఒకటే మెంబర్ని వాళ్ళు ఫాలో అయ్యి ఇది చెప్పడం కూడా చాలా తప్పది. ఎందుకంటే అది గవర్నమెంట్ స్థలం అండి. అది ఆవిడ సొంత స్థలం అయితే ఊరి పెద్దలు కూడా వాళ్ళు మనకు పోయడం, అది గవర్నమెంట్ స్థలం. దానికి కూడా రాములవారి కోలికి పక్కనే ఉండడం వల్ల వీళ్ళందరూ అబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. ఆవిడకంటే 2 ఇళ్ళు ఉన్నాయి. ఆవిడ మరి అవి తెలుసుకొని ఈ సాక్షి మీడియా తప్పుడు ప్రచారం రాయకుండా గవర్నమెంట్ చూసుకోవాల్సింది కోరుతున్నాను. మేము రామ మందిరం కోసం పాటుపడుతున్నాము. వాళ్ళు ఒక ఫ్యామిలీని మమ్మల్ని అందరూ ఊరు మొత్తాన్ని గడగడలు ఆడించుతుంటారు. కేసులు పెట్టి నానా కష్టాలు పెడుతుండ్రు. ఆ పాక మాత్రం మా గుడి ముందు వంటకంటే మాకు చెయ్యండి, న్యాయం చేయండి. మాకు ఎప్పటికప్పుడు ఆ పాక గురించి మేము గొడవలు ఆడుతూ ఉంటాం, కేసులు కూడా నడుస్తూ ఉంటాము. మొన్నే సిచ్యువేషన్ జరిగింది. మా ముఖాపురంకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ గొడవ జరిగిందండి. ఏమైందో తెలియదు. సాక్షి వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు వచ్చి న్యూస్ చేసుకుని తప్పుడు సమస్యలు రాసుకుని వెళ్ళిపోయారు. దాని మీద మేము ఊరు మొత్తం అందరం కొట్టించామని కేసు రాశారు. మేము కేసు కూడా నడిచాము మొత్తం. మళ్ళీ అదే కాకుండా ఊరు మొత్తం కూడా అందరు కలిపి కొట్టించారు. అందుకే ఎస్టీ వారి దగ్గరికి మళ్ళీ ఆంధ్ర పోలీస్ స్టేషన్ అన్నిటికి వెళ్ళారు. దానికి ఖండిస్తున్నాం. దేవుడి కోసం పడుతున్నాం. అది మాత్రం మాకు ఆ సమస్యను ఖండిస్తున్నాము. సాక్షి పేపర్ కథనం మేము చూసి స్పందించి దాన్ని ఖండించడానికి మేమందరము సమావేశం అయ్యాము. ఈ 5-6 గ్రామాలు మా గిరిజన గ్రామాలందరూ కలిపి. అయితే రామ మందిరం ఈ గ్రామాలన్నీ కలిపి మేము ఇంత అంత అనుకొని మేము డబ్బులు కానీ శ్రమదానం కానీ అన్ని చేసి అది ఏర్పాటు చేసుకున్నాము. అయితే వారి పాక అది ప్రభుత్వం స్థలమే, ఆ పాక కట్టుకుని ఉన్నారు. అది ఖాళీ చేయండి, చేస్తే మీకు ఇంకో దానికి ఇస్తామనుకుని చెప్పాము కూడా వాళ్ళకి. అది పట్ట కూడా తయారు చేయించాము. అయినా వాళ్ళు ఏం చేశారంటే సాక్షి పేపరు విలేకరు వచ్చాడు, తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వచ్చి వీళ్ళు చెప్పిందంతో చెప్పలేనంత రాసేసి చంపేస్తారు, చంపేస్తుండ్రు, కొట్టేస్తుండ్రు. కానీ ఈ గ్రామాలందరూ కలిపి అనుష్కాలు భయపెట్టిస్తుండ్రు అనుకొని రాయించారు. ఇదైతే మేము ఖండిస్తున్నాము. అక్కడ ఆ రామ మందిరానికి మేమే కాకుండా వసంత గారు, కేశవ్ గారు 4-5 లక్షలు ఖర్చు పెట్టారు. దానికి తోడు మాకు ఈ 5-6 గ్రామంలోనే మాకు ఏ సమస్య వచ్చినా అది అర్ధరాత్రి అయినా మేము ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి మాకు ఇప్పటికే మాకు అన్ని సాయం చేస్తున్నారు. రోడ్ల విషయంలో అయినా,
వెళ్ళైనా ఇంకా ఆరోగ్యపరంగాన ఇంకింట్లోనే ఊర్లో తగాదాలను కూడా పరిష్కారం చేస్తున్నారు. ఒక సందర్భంలోనే ఇలాగే పార్టీ ఫీలింగ్ వచ్చేటప్పుడు అలా మన పార్టీ కాదండి, వాళ్ళకి మనకు అనుకూలంగా లేదు, వాళ్ళకి మనం కలపకూడదని మేమంటేనో ఒరే ఏదైనా మంచితోనే సాధించాలి, చెడుతోనే గట్ర కాదు, వాళ్ళు మన మనుషులేనా, అందరం బాగుండాలి, అంతే మనం అందరం కలిసికట్టు ఉండాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి అని మాకు నేర్పించారండి. అది అలాగే చేస్తున్నారు వాళ్ళిద్దరు. దీంట్లోనే ఇదంతా అబద్ధము. ఆ సాక్షి పేపర్ ఎవరైతే విలేకరికి మేము పై అధికారులకు మేము రిపోర్ట్ ఇస్తాము, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, తర్వాత ఎంఆర్ఓ గారికి, వాళ్ళ మీద మేము కంప్లైంట్ పెడతామండి. ఇది మేము పూర్తిగా అందరము ఖండిస్తున్నాము. మీడియా సోదరులకి నమస్కారం. మా గ్రామం అయినటువంటి డొంగురు వలస గ్రామానికి చెందిన రామ మందిరం అనేది టీటీడీ వారు మాకు 2007లో మంజూరు చేయడం జరిగింది. అదేమిసి డబ్బులు అయిపోయిన కారణంతో మేము ఆపేసాము కొంతకాలం. అలాగే మాకు కొందరు దొరగారులు అనేసి అతను మాకు ఒక 5 లక్షలు డొనేషన్ చేయడం జరిగింది. దాంతో పునఃప్రారంభించాం. అయితే అక్కడ ఒక పాక వేయటం జరిగింది. ఆ పాక కోసం మా గ్రామస్తులు అందరం కూడా చాలా మార్లు చెప్పడం జరిగింది. అమ్మ ఇది కరెక్ట్ కాదు, మీకు కర్ర కంప మేము ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వినిపించుకోలేదు. మేము మండల ఆఫీసులో కూడా ఫిర్యాదు చేసాం, పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేసాము. చేసేటప్పటికేసి వాళ్ళు దానికి కూడా ఇది అవ్వలేదు. అయితే ఈ సాక్షి విలేకరైన వాళ్ళు కాంటాక్ట్ చేసి మమ్మల్ని అందరిని మమ్మల్ని అదే పార్టీలని ఇదని చెప్పేసి చాలా 4-5 సంవత్సరాల నుంచి మా విలేజ్లన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆయన పేరేం పేరండి, సాక్షి అతను. ఆయన అయితే మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వచ్చి ఆ ఒకరితోటి మాట్లాడి అక్కడ ఏడు జరిగిందో తెలియకుండా కూడా వాళ్ళు చెప్పిందే రాసుకుని వెళ్ళిపోయాడు తప్ప కానీ అక్కడ ఏడు జరిగింది, మంచి ఏటయింది, చెడ్డ ఏటయిందని కూడా తెలుసుకోలేదు ఆయన. అది మెయిన్ అనమాట. మాకు ఆయన మీద ఖండిస్తూ మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. అదే విషయం. నమస్కారం. మాది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కాశీనగర్ పంచాయతీ గల డొంగురు వలస గ్రామము. మా యొక్క గ్రామంలో రాముల వారి యొక్క ఆలయము నిర్మించడం జరిగింది. ఆ ముందు భాగంలో ఈగలు ఒక పాక వేసి ఇది మాది అని మరి ఆ పాక తీయమంటే వారు ఏదో అడ్డంకులు చెప్తున్నారు, రాజకీయంగా వారు మాట్లాడుతున్నారు. మరి మా యొక్క గ్రామ అభివృద్ధి కొరకు మా యొక్క అధికారులు అంటే మా యొక్క వసంత్ బాబు కానివ్వండి, మరి కేశవ్ గారు కానివ్వండి, చిన్నప్పటి నుండి కూడా వారు మా యొక్క గ్రామ బాగోగుల గురించి అన్ని విషయాల్లో సహకరిస్తూ కష్టంలోనూ నష్టంలోనూ అన్ని విషయాల్లో కూడా వారు ముందుకు వస్తూ ఉంటారు. వారి యొక్క పాక తీయమని చెప్పినప్పుడు వారు తీయము అని చెప్పడం జరిగింది. అయితే సాక్షి వాళ్ళు వచ్చి మరి యొక్క కుటుంబంతో మాట్లాడి తప్పుడు రాతలు రాసి ఉన్నారు కనుక వారు ఆ యొక్క పాక తీసేస్తే కనుక ఆ యొక్క మండపం అనేది ఇంకా రానున్న దినాల్లో అభివృద్ధి చేయాలని మా యొక్క గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నాము. మరి మాకు కోరికకు తప్పనిసరిగా న్యాయం చేస్తారని కోరుకుంటూ నమస్కారం. మొత్తం అంతా కూడా ఒకటే కుటుంబ సభ్యులు, ఎవరికి కూడా తగులు అసలు లేవు, ఒకటే కుటుంబం. కాకపోతే రామవారి కోవుల కట్టడం జరిగింది. దానికి కొద్దిగా ఎదురుగా ఒక ఆవిడ పాక వేసుకొని ఉండడం జరిగింది. ఆవిడకంటూ ఒక 2 ఇళ్ళు ఉన్నాయి. ఆడికి స్థలం లేకపోతే కొన్ని ఇళ్ళు కూడా ఇబ్బంది పెట్టకపోయేది. కానీ అక్కడ ఇల్లు ఉన్నాయి కదమ్మా, రామవారి కోవులకి ఎదురుగా తీసియమ్మా, మీకు అక్కడ ఇల్లు ఉంది కదా, లేదంటే ఊరి పెద్దలు సాయం చేస్తామన్నారు. 10,000 కంప కలప అన్ని ఇస్తామని డబ్బులు కూడా ఇస్తామన్నారు. కానీ ఆవిడ ఆ స్థలమే కావాలంట. ఆవిడకంటూ ఒక ఇల్లు ఉన్నది, ఉన్నా సరే ఆవిడ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప ఊర్లో ఎవరికి కూడా కక్షలు లేవు. ఊరి పెద్దలు కూడా వాళ్ళకి సహాయం చేయడానికే చూస్తుంటారు తప్ప వాళ్ళు చంపడానికి కానీ ఎవరు చంపేసుకుంటారు, అదంతా వేస్ట్. అవన్నీ వేస్ట్ మాటలు. చంపాలనుకుంటే ఎప్పుడైనా అది ఇది అవుతుంది. కానీ ఒకరి మీద ఒకరికి అందరు అభిమానిస్తులని అందరూ ఒకటే కుటుంబ సభ్యులు ఆ పాక తీయమని చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప ఇంకేం ఊర్లో అయితే గొడవలు ఇంకే సమస్యలు లేవు. ఏరకత్తి బాబు పయ్యోలు కాదు, సొయ్యము వాళ్ళ పిల్లలే మనం చేసుకోము.
చేసుకుంటే దీన్ని వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అలిగి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మాకు తెలియదు ఆ విషయం ఏడు చేసిన కొద్ది రోజులు పోయిన తర్వాత చిన్న గొడవలు వచ్చి ఈ పేదలు మొత్తం గొడవలు మొత్తం పక్కల ఖాళీ లేకంటే కేసు పెట్టింది మా ఏరకత్తి కోడలు కొడుకు వాళ్ళ బావ అంతే తర్వాత నుంచి మాకు ఏ గొడవలు లేవు మేము ఏం చేసామంటే ఈ దేవుడి ఊరి నుంచి మేము పాటలు వస్తాము దేవుడి ఊరి నుంచి ఒక పాక ఎవరికి ఉండకూడదు అందరికి సంబంధించింది మీకు కాదు మాకు కాదు కొన్నూరు వాళ్ళకి కాదు రోడ్డు అంటే వచ్చిన వాళ్ళకి కాదు ప్రతి ఒక్కరు తీయంతాము ఆ పాకను చూసి అందుచేత మేము పోరాడుతున్నాం అంతే పేపర్ అతను ఎవరు మాకు తెలియదు రాంగ్ తప్పు చేసేది తీసుకొని వాళ్ళు పేపర్ ఎక్కించుకుంటారు మాకు తెలియదు అంతే